ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోని 1 కప్పు వరకు కూడా కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్ తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందు 1 కప్పు వాటర్ని లేదా 2 కప్పులు వాటర్ని వేసుకుని ఈ పిండి మొత్తం కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత చివరగా మిగతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి ఎక్కడ కూడా ఉండలు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత పాలలాగా ఉంటుంది పిండి. ఇప్పుడు మిగిలిన వాటర్ పోసుకుని ఇలా రెడీ చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ పాలలా అయితే ఉంది కదా, మనకి కార్న్ఫ్లోర్ అనేది మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు అదే కప్పుతోని 3 కప్పుల వరకు లేదా 2.5 కప్పులు మీరు తినే స్వీట్ని బట్టి మనం ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లాన్ని ఒక 3 కప్పుల వరకు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ అనేది సమానంగా కావాలి, మాకు ఎక్కువ వద్దనుకునే వాళ్ళు 2.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 కప్పుల బెల్లాన్ని తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని తీసుకుని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం మొత్తము కరిగిపోతే సరిపోతుందండి. ఎక్కడ కూడా చిన్న ముక్కలు లేకుండా మొత్తం మనకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఎటువంటి పాకము రావాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనకి కన్వీనియంట్గా ఉండే పెద్ద బాండిని తీసుకుని దానిలోని ఈ బెల్లం సిరప్ని మొత్తము కూడా మనము టీ వడకట్టుకునే దాంతో వడపెట్టేసుకుని వేసుకోవాలి. డస్ట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకం అనేది మరుగుతూ ఉంటుంది. ఇది కాస్త లైట్గా ఉండి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దానికంటే ముందుగా మనము ఈ హల్వాని వేసుకోవడానికి ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పటికప్పుడు నెయ్యి రాయడానికి కుదరదు కాబట్టి ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పక్కనే ఇంకొక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దానిలోనే 1 టీ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసుకుని దానిలోనే బాదం పప్పులు, జీడిపప్పులు, మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైతే వేయాలనుకుంటున్నామో అది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కేవలం జీడిపప్పుని మాత్రమే వేయిస్తున్నాను. ఈ జీడిపప్పుని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాకం అనేది కాస్త లైట్గా స్టిక్కీగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది. చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్సర్ అనేది ఇలా అడుక్కి వెళ్ళిపోతుంది పిండి మొత్తం. కాబట్టి ఇంకొకసారి పైనుంచి కిందకి బాగా కలిపి ఇలా కలిపిన ఈ కార్న్ఫ్లోర్ పిండిని మనం డైరెక్ట్గా ఈ పాకంలో వేసి ఒక చేత్తో పిండిని వేస్తూ మరొక చేత్తో తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నాకు తీగపాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ తీగపాకం వచ్చిన దాంట్లోనే మనము ఈ పిండిని బాగా కలిపి వేస్తూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా మిక్సర్ని వేసిన తర్వాత కంటిన్యూస్గా కూడా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇలా గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీనిలోని 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఎక్కువగా ఉంటే నెయ్యి లాస్ట్లో మనకి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే నాకు సమానంగా ఉంటుందని చెప్పి 1/2 కప్పు వరకు నెయ్యిని మాత్రమే నేను ఇందులో యాడ్ చేశాను. అలాగే నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఈ 1/2 కప్పు నెయ్యిని కూడా 2 సార్లు కింద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోని మంచి సువాసన కోసము అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసము ఇలాచీ పౌడర్ని 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హల్వా అనేది కాస్త గట్టిపడింది. ఇప్పుడు ఇలా గట్టిపడినప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి, నెయ్యిలో వేయించినవి, దాంతోపాటుగా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ నెయ్యి, జీడిపప్పు అలాగే హల్వా మొత్తము కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనము అంతకుముందు కొంచెం నెయ్యి అనేది ఉంచాం కదా, ఆ సెకండ్ టైం నెయ్యిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా నెయ్యిని ఆగి యాడ్ చేయడం వల్ల మనకి హల్వా అనేది ప్యాన్కి అతుక్కుపోకుండా మాడు పట్టకుండా ఉంటుంది. సో ఈ హల్వా మొత్తము గట్టిపడేంత వరకు కూడా ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత హల్వా అనేది దగ్గర పడి గట్టిగా అయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి గిన్నెలోనికి ఈ హల్వా అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీగా ఇంట్లోనే ఎటువంటి దేవుడి ప్రసాదాలకైనా సరే చిటికలో ఇలా హల్వాని రెడీ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న హల్వాని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టాలి. ఇక్కడ నేను ప్రసాదం కోసం చేశాను కాబట్టి నేను ఒక 45 మినిట్స్ మాత్రమే వెయిట్ చేశాను. ఆ తర్వాత ఇలా ట్యాప్ చేయగానే కిందకి మనకి హల్వా అనేది వచ్చేసింది. కొన్ని సార్లు ఏమవుతుందంటే హల్వా అనేది సరిగ్గా అతుక్కోకుండా ముక్కలుగా విరిగి వచ్చేస్తుంది. కాబట్టి 1.5 అవర్ మాత్రం ఖచ్చితంగా మనం పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే హల్వా అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.